గోదావరి, కృష్ణ, పెన్న అన్ని నదులు అనుసంధానం చేయాలని నేను సంకల్పం చేశా. అది చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తూనే సూపర్ 6 ఏమమ్మా, సూపర్ 6 సూపర్ హిట్ అవునా కాదా? అవునా కాదా? గట్టిగా చెప్పండి తల్లి, మీకోసం ఎంతో కష్టపడుతున్నాం. 15 నెలలు ధైర్యంగా గర్వంగా చెప్తున్నా, సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పింఛన్లు పెంచామా లేదా? చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా? అన్నదాత సుఖీభావ ఇచ్చామా లేదా? తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఏమమ్మా, తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. నిన్నే మా మైనారిటీ ఆడబిడ్డ 6 మంది పిల్లలుంటే 6 మందికి 78,000 ఇచ్చారని నా దగ్గరకు వచ్చి గర్వంగా చెప్పిందంటే అది తెలుగుదేశం పార్టీ విధానం. ఏమా, నలుగురమ్మా, 4 ఆడబిడ్డలు మా తల్లికి 60,000 అంటే 8,000 తగ్గించి 52,000 ఇచ్చాం. అవునా తల్లి? 52,000 ఇచ్చాం మా ఆడబిడ్డకి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇచ్చిన వాళ్ళు 10 మందికి చెప్పాలి. చెప్పినప్పుడు 10 మంది 100 మంది అవుతారు. నిన్న కూడా నేను అడుగుతున్నా, దేశంలో ఒక సర్వే చేసి రాష్ట్రంలో నాకు 4వ ప్లేస్ ఇచ్చారు, దేశంలో 3వ ప్లేస్ ఇచ్చారు ముఖ్యమంత్రుల్లో పాపులారిటీ కింద. ఎందుకు మొదటి స్థానం చెప్పలేకపోయారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను నా బలం బలగం మీరే. మీరు నన్ను ఆశీర్వదించండి, కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మాకు వస్తుంది. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, పెంచిన సంపద తిరిగి మళ్ళా మీకే పంచుతానని కూడా మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది నిరంతరం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా క్యాంటీన్లు పెట్టామా లేదా? ఏమ్మా, దీపం ఇచ్చామా లేదా? దీపం పెట్టామా లేదా? మీకు ఎవరిచ్చారు దీపం? మొదట నేనే కదా. మళ్ళీ ఇప్పుడు 3 సిలిండర్లు వస్తున్నాయా లేదా మీకు? అన్నింటికంటే ముఖ్యంగా మా ఆడబిడ్డలు స్త్రీశక్తి జల్సగా ఆర్టీసీ బస్ ఎక్కితే ఎవరిని అడిగే పని లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయి ఇంటికి వచ్చే పరిస్థితి. అవునా కాదా? మీరు అవసరమైతే తల్లి దగ్గరికి పోవాలంటే మీరు పోయి చూసి రావచ్చు, మీ కూతురు దగ్గరికి పోవాలంటే తల్లులు చూడొచ్చు. పెద్దవాళ్ళందరూ కొంచెం కావాలి తిరగాలంటే రాష్ట్రం మొత్తం ఒక 20 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి అదే సమయంలో అన్నా క్యాంటీన్లో దేవాలయాల్లో భోజనం కూడా పెడుతున్నాం. అవునా కాదా? 21 దేవాలయాల్లో అన్నదానం కూడా ప్రవేశపెట్టి అన్నదానాన్ని కూడా పెట్టాం. నేను రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపిస్తాను. 1,00,000 మంది ఒక సంవత్సరంలో లక్షాధికారులను